వెంకీ విఆర్ఎస్ అనేసి యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా? అవును. దానికి అర్థం ఏంటి? మా ఫ్రెండ్స్ పేరు నా పేరు కలిపి పెట్టుకున్నాం. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్సా? లేదు, కాలేజ్, ఐటీఐ కాలేజ్ నుంచి. అంటే ముందు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నారు, కానీ వీళ్ళంత కాదు. నువ్వేం చదువుకున్నావు? ఐటీఐ చేసి. అంతేనా? అంటే నువ్వు ఐటీఐ వచ్చే వరకు నీకు అంత మంచి ఫ్రెండ్స్ దొరకలేదా? అంటే విఆర్ఎస్ అని ఈ ముగ్గురు నేమ్స్తోనే నువ్వు పెట్టుకున్నావు కదా అంత స్పెషల్గా. స్పెషల్ అంటే ఐటీఐ కాలేజ్కి వెళ్ళక ముందు ఒకలాగా ఉండేది, వెళ్ళాక ఒకలాగా ఉంది. వీళ్ళు పరిచయం అయ్యాక ఇంకోలాగా వచ్చింది. అప్పుడు వరకు ఉన్న వాళ్ళు ఒక లెక్క అయితే వీళ్ళు వేరేది. అంటే ఇప్పుడు ఎలా చెప్తా? అంత స్పెషల్ ఏంటి? అంటే నువ్వు పర్టికులర్గా పేరు పెట్టి వీళ్ళని మెన్షన్ చేసేవంటే ఒక రీజన్ ఉంటుంది కదా. రీజన్ అనేది ఆ బాండింగ్ వెళ్తుంది, ఇంకా దానికి సమాధానం రీజన్ చెప్పలేదు యాక్చువల్. కానీ ఫ్రెండ్స్ అందరిలోనే వాళ్ళిద్దరే స్పెషల్. ఇప్పుడు మా క్లాస్ స్ట్రెంత్ 60 మంది ఉన్నా వాళ్ళిద్దరే నాకు స్పెషల్. అందుకే వాళ్ళిద్దరి పేరే యాక్చువల్గా విఆర్ఎస్ అంటే వెంకీ, రాకీ, సాగర్. మా ముగ్గురు పేర్లు అలా కట్ చేసి పెట్టుకున్నా విఆర్ఎస్ అని. అంటే నాకు అదే డౌట్. ఇప్పుడు మీ అమ్మ నాన్న పేరు పెట్టుకోవచ్చు కదా, కానీ పర్టికులర్గా నీ ఫ్రెండ్స్ నేమ్తోనే పెట్టుకున్నావు అంటే అంత స్పెషల్ ఏంటి అసలు? నీకు ఏదో ఒక మెమొరబుల్ మూమెంట్ ఉంటుంది కదా. కాలేజ్కి వెళ్ళాక ఫస్ట్ సపోర్ట్ చేసి నీకు ఉన్నాము అంటే ఫ్రెండ్స్ అందరిలోనే అందరూ మామూలుగా వచ్చి ఏదంటే నార్మల్ రెగ్యులర్గా వచ్చినదే. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే ఏదన్నా సరే ఈ ముగ్గురం చేసేవాళ్ళం కలిసి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా వీళ్ళిద్దరితోటే. ఉన్నారు ఫ్రెండ్స్, కానీ వీళ్ళిద్దరితో ఎంజాయ్ చేసినంత వీళ్ళిద్దరితో క్లోజ్నెస్ ఎవరితో ఇప్పుడు రాలేదు ఏ ఫ్రెండ్స్ తోటి. మరి వీళ్ళిద్దరితో చేసింది మిగతాతో ఏది చేయలేదు. వీళ్ళిద్దరితో తిరిగింది, ఇంకా మీ వేరే ఫ్రెండ్స్తో కూడా తిరగాలి కదా. అంత క్లోజ్నెస్ ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ అప్పటి వరకు? నా 10th వరకు ముగ్గురులో లేరు. మరి ఈ ముగ్గురులో ఉన్న స్పెషల్ ఏంటి? అదే కదా చెప్తున్నాను. మరి మీ బాండింగ్ గురించి ఒక్క మాటలు నువ్వు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు మీ ఫ్రెండ్షిప్ గురించి? బాండింగ్ అంటే నా లైఫ్లో ఎంతమంది ఉన్నా నా పేరెంట్స్ తర్వాత వీళ్ళిద్దరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది అమ్మ నాన్న తర్వాత వీళ్ళిద్దరికే. అంటే ఇన్నాళ్ళు మాతో కలిసి తిరిగిందంతా ఏదో టైంపాస్ అంటావు? టైంపాస్ కాదు, అంటే ఫ్రెండ్స్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది అయితే వాళ్ళిద్దరికే. అంటే నాకు ఫస్ట్ ఏది అవసరమైనా దేనికైనా సరే ఫోన్ చేసి వాళ్ళిద్దరికి ఫస్ట్ ఫోన్ వెళ్ళేది, మెసేజ్ వెళ్ళేది వాళ్ళిద్దరికే. అంటే నీకు లవ్ లేదా? లవ్ లేదు, లవ్ లేదు, వీళ్ళిద్దరే. అందుకే వీళ్ళిద్దరు గంటలు మాట్లాడుతుంటావు ఎవరితో? అదే వీళ్ళిద్దరు పేర్లు కూడా నా దాంట్లో మై లవ్ 1 అని ఉంటుంది, లేదా మై లవ్ 2 అని ఉంటుంది. వీళ్ళిద్దరిదే. లవ్ 3, లవ్ 4లోనే అదే ఎవరివి? అవి ఎవరు ఉండకాలు చెక్ చేసుకో, వాళ్ళకి రేట్ ఉండవు. వీళ్ళిద్దరిదే. రాకీ, సాగర్కి నేను అలా పెట్టుకున్నా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వీళ్ళిద్దరు నాకు. అందుకే వీళ్ళిద్దరు తోటి ఇప్పుడు కూడా చాలా మంది నా పేరు పెట్టి పిల్లరు. కొన్ని మంది విఆర్ఎస్ అనే పలకరిస్తారు. అంటే వాళ్ళకి ఎలా తెలుసు విఆర్ఎస్ అన్న మ్యాటర్? నా ఛానల్ నేమ్ కదా, ఛానల్ నేమ్ పెట్టి పిలుస్తారు. కొన్ని మందికి అర్థం తెలుసు, కొన్ని మందికి తెలియదు. సో దానికి కూడా కొన్ని మంది క్లారిటీ ఇచ్చాను అప్పుడు అడిగిన వాళ్ళకి. సరే, మీ ముగ్గురు ఫ్రెండ్స్తో ఏదైనా దరిద్రమైన పని, అసలు ఎవరికి దొరకకుండా చేసిన పని ఏమైనా గుర్తుందా? వీళ్ళతో చేసావా? వాళ్ళ పనిలే చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే వాళ్ళకి అదే వాళ్ళ ఫ్యామిలీలో తెలిసేది, మా ఫ్యామిలీలో తెలిసేది ఎక్కడికి వెళ్ళినా. కానీ కొన్ని ఏంటంటే అందులో అక్కడికైతే కామెడీ ఉండేది. ఆడేంటంటే ఏది చేయాలన్నా సరే వాళ్ళ అమ్మకి మేము ఫోన్ చేసి అడిగేవాళ్ళు. ఆడ అడిగేవాడు కాదు, ఆడ చెప్పేవాడు కాదు. పోనీ మీ బాండింగ్ అంత స్ట్రాంగ్ అవ్వడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? మా కాలేజ్ నుంచి వాళ్ళు కలిసారు. ఫస్ట్ ఇయర్ నుంచి కాకుండా సెకండ్ ఇయర్ నుంచి ఫుల్ బాండింగ్ ఏర్పడింది. ఫస్ట్ ఇయర్లో లైట్గా అంతే. మీ ముగ్గురికి మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి? మా ముగ్గురికి మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే మీ ముగ్గురు అలాగే బైక్లో ఉంది కదా, మా ఫ్రెండ్ కూడా బైక్ ఉండేది ఫస్ట్. దాని మీద బీచ్ రోడ్లో తిరుగుతాం. అది మా ముగ్గురు మూమెంట్. ఫస్ట్ ఏదైనా సరే ముగ్గురం కలిసి వెళ్తాం ఆ బైక్ మీద అలాగా.
సరే, మీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తిరగడము, ఎంజాయ్ చేయడం ఇవన్నీ కామన్ అన్నావు. సో ప్రతి ఒక్కరి జీవితంలో అంటే కష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అలాగా మీ ముగ్గురు లైఫ్లో ఏదైనా మర్చిపోలేని జ్ఞాపకం ఏదైనా ఉందా చెప్పుకోవడానికి? అంటే బాగా హట్ చేసిన విషయం ఏంటి? అంటే బాధపడిన విషయం ఆ, బాధపడిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను షూటింగ్స్ అని అటు ఇటు అని తిరుగుతాను. అందులో వాళ్ళిద్దరి నుంచి కొన్ని డ్యూటీలు అని తిరుగుతున్నారు. ఒకప్పుడు కలిసినంత ఇప్పుడు కలట్లేదు. అది నా బాధ. అది చెప్పుకోలేంది. చాలా మిస్ అయ్యాను దాంట్లోనే. అప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు వీక్కి 1 టైం అయినా కలిసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు 2 months ఒకసారి అలా కలుస్తాం. అదే బాధ, చెప్పలేదు. అది సంతోషమైన వాళ్ళే, బాధ అయినా అదే, ఏదైనా వాళ్ళే. మరి ఇప్పటికి కూడా వీకెండ్స్లో అయినా కలవచ్చు కదా, మరి అంత బాధపడాల్సిన అవసరం ఏంటి? ఒకరిది ఎస్కోట, ఒకరిది బీచ్, నాది అది ఒకరిది టౌన్ జగదాంబ సైడ్, నాది గాజువాక. నేను ఏ సూట్స్లో ఉంటాను, ఎక్కడ ఉంటాను నాకే తెలియదు. సో ఫ్రెండ్స్ అంత ఇష్టమైనప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు, ఇంత ఏడుస్తున్నావు, మరి ఒక్కసారి కలవచ్చు కదా. వాళ్ళు ఫోన్ చేయరా, కలవరా, టైం ఇవ్వరా? ఫోన్ చేస్తారు, కలుస్తారు, కానీ డ్యూటీస్ ఉంటాయి. ఒకడేంచి నైట్ డ్యూటీస్ ఉంటాయి, అవి ఉంటాయి, చెప్పలేను. సరే సరే, ఓకే యాడోకు. సారీ, నేను ఎప్పటి నుంచి అడగాలనుకోవడం మీకు వచ్చింది. సో అడిగి మీకు ఇబ్బంది పెట్టుంటే సారీ. కాదు సార్, మామూలు జస్ట్ బాండింగ్ కదా. సడన్ గా బాధాకరం విషయం ఏంటంటే అది మరి చెప్పలేను. ఒకప్పుడు కలిసేటోళ్ళం అంతా, ఇప్పుడు కలట్లేదు. అదే బాధ.